నైట్ అయితే లగేజ్ అంతా ప్యాక్ చేసి మేము పడుకునే వరకు అయితే 1:30 అయితే అయిపోయింది. ఇప్పుడైతే రూమ్ లో ఒక్క సామాన్ కూడా బయటకు కనిపించకుండా మేమైతే లాకర్ లో అయితే సెట్ చేసేసాము. ఇక్కడ కనిపిస్తున్నవైతే మాతో పాటు జర్నీలో తీసుకెళ్లాల్సిన బ్యాగ్లు అనమాట. మేము మార్నింగ్ 10:30 వరకు అయితే ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్ళిపోవాలి. మాకు ఫ్లైట్ ఉన్నదైతే 12 o'clock అనమాట. ఉన్న ప్లేస్ కి ఎయిర్పోర్ట్ వరకు అయితే 1 hour జర్నీ అయితే ఉంటుంది. ఎయిర్పోర్ట్ లో బోర్డింగ్ పాస్ చెకింగ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి 2 hours ముందైతే వెళ్ళిపోవాలి. వెళ్ళడం అయితే వెళ్తున్నాం గానీ నీట్ గా ఉన్న రూమ్ మళ్ళీ మేము వచ్చే వరకు అయితే ఎలా అవుతుందో తెలియదు. మేము 1 month లీవ్ అయితే వెళ్తున్నాం కాబట్టి ఈ ఇల్లు మొత్తం ఎలుకల స్వాధీనంలో అయితే ఉంటుంది. వచ్చినాక చూడాలి ఇల్లు ఎలా ఉంటుందో. మేమైతే ఎలుకలు ఉన్నాయని చెప్పేసి లీవ్ వెళ్ళడం అయితే ఆపేయలేము కదా. దాదాపుగా 9 months కి అయితే మేము లీవ్ అయితే వెళ్తున్నాము. క్వార్టర్స్ కి వచ్చినప్పటి నుంచి ఈ 9 months అయితే మేమైతే ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఇంట్లోనే గడిపేసాము. కనీసం ఒక్క తెలుగు వాళ్ళు ఉన్నా కూడా మాకైతే ఇంటిని మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది అస్సలే ఉండేది కాదు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే లీవ్ వెళ్తామని చెప్పేసి. అన్ఎక్స్పెక్టెడ్ గా ప్లాన్ చేసిన లీవ్ అయితే హస్బెండ్ కి తెలుసు లీవ్ వెళ్తున్నామని చెప్పేసి, నాకైతే అస్సలు తెలియదు. సడన్ గా లీవ్ సర్టిఫికేట్ అయితే తీసుకొచ్చి నాకైతే చూయించాడు లీవ్ తీసుకున్నాము 30 days అని చెప్పేసి. ఇక్కడ లీవ్ వెళ్తున్నది మేమొక్కరమైతే కాదు, మేము వెళ్తున్న రోజే మాతో పాటు 3 families అయితే లీవ్ అయితే వెళ్తున్నారు. అందుకోసమే మమ్మల్ని అయితే ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయడానికి ఈ 2 vehicles అయితే వచ్చేసాయి. ఒక ఫ్యామిలీ అయితే వేరే వెహికల్ లో అయితే వెళ్ళిపోయింది. ఇంకా నాతో పాటు ఇంకొక ఫ్యామిలీ అయితే ఈ వెహికల్ లోనే వచ్చేసింది. ఇక్కడ నా పక్కన కూర్చునే సిస్టర్ అయితే ఇక్కడనే జాబ్ చేస్తుంది. మేము ఉంటున్న ప్లేస్ లో వింటర్ అనేది చాలా హెవీగా ఉండే కాబట్టి పిల్లల్ని ఆ 2 months అయితే ఇంటి దగ్గరనే పెట్టేసి మేము మొత్తానికి ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే అన్నమాట లే లదాఖ్ లో ఉండే ఎయిర్పోర్ట్. ఇండియాలో ఉండే ఏ డిస్ట్రిక్ట్ నుంచి అయినా ఏ స్టేట్ నుంచి అయినా అలాగే అదర్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే లదాఖ్ ని విజిట్ చేయాలంటే ఈ ఎయిర్పోర్ట్ లో కంపల్సరీగా దిగాల్సి ఉంటుంది. మేము ఈ లడాక్ వచ్చినప్పుడు అయితే కొండలపైన అసలు మంచు అనేదే లేదు. ఇప్పుడు చూడండి మేము వెళ్తున్న టైంలో ఫుల్ మంచు అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇదైతే మొత్తం ఎయిర్పోర్ట్ సైడ్ అయితే పార్కింగ్ ప్లేస్ అన్నమాట. డిఫెన్స్ ఏరియా కాబట్టి చాలా స్ట్రిక్ట్ గా అయితే ఉంటుంది. ఇక్కడైతే ఫస్ట్ టైం ఢిల్లీ టు లే లదాఖ్ వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ లో దిగగానే మేమైతే ఒక స్టెప్ కూడా ముందుకు వేయలేకపోయాము. ఇక్కడున్న ఈ వెదర్ కి ఆక్సిజన్ అందక కళ్ళు తిరిగినట్టు అయితే అనిపించాయి. ఇప్పుడైతే నార్మల్ గా అసలు మన ఇంటి దగ్గర ఎలా ఉంటామో అలాగే అనిపించింది నాకైతే. ఎయిర్పోర్ట్ లో లొకేషన్ బాగుందని చెప్పేసి మాతో వచ్చిన వాళ్ళు ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగుతున్నారు. అప్పుడు నేను ఈ వెదర్ ని ఫేస్ చేయలేక సింగిల్ గానే స్టెప్ ముందుకు వేయలేకపోయాను. కానీ ఇప్పుడైతే మా పాపని ఎత్తుకొని నడవగలుగుతున్నాను. ఇంకా మా వాళ్ళైతే ఫ్లైట్ కి టైం అవుతుందని చెప్పేసి ఫాస్ట్ గా ముందుకైతే వెళ్తున్నారు. ఇక్కడ స్టార్టింగ్ లోనే ఎయిర్పోర్ట్ లోకి అడుగు పెట్టాలంటే ఫస్ట్ ఆధార్ కార్డ్స్ అలాగే ఏమైనా ఐడీస్ ఉంటే ఐడీస్ చూస్తారు. అలాగే ఫ్లైట్ టికెట్స్ అనేవి చెక్ చేస్తారు. ఇక్కడైతే మన ఐడి ప్రూఫ్ అలాగే ఫ్లైట్ టికెట్ ఉంటే ఇక్కడ నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ నేనైతే భయంతో వీడియో అయితే తీస్తున్నాను. ఎవరైనా ఏమన్నా అంటారేమో అని చెప్పేసి. చెప్పాను కదా ఇదైతే డిఫెన్స్ ఏరియా అని చెప్పేసి చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది ఇక్కడ ఆర్మీ అయితే. ఎయిర్పోర్ట్ లో ఒక్క దగ్గర అయితే చెకింగ్స్ అయితే ఉండవు. అడుగడుగున కంపల్సరీగా చెకింగ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ అయితే బ్యాగ్ చెకింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక సైడ్ బ్యాగ్స్ పెడితే ఇంకో సైడ్ అవంతకవే వచ్చేస్తాయి. ఈ బ్యాగ్స్ చెకింగ్ లో అయితే పాండ్స్ పౌడర్ నుంచి పర్ఫ్యూమ్ అంటే డెటాయిల్ ఆయిల్స్ చట్నీస్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఫేస్ వాష్ కు సంబంధించినవి క్రీమ్స్ కి సంబంధించినవి ఏవైతే అలో అయితే ఉండదు. బ్లేడ్ సీజర్ నైఫ్ లాంటివి ఏవైనా ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే చెక్ చేస్తుంటారు. అలాగే గోల్డ్ సిల్వర్ లాంటి విలువైన వస్తువులు అయితే తీసుకెళ్లడానికి వీలైతే లేదనమాట. కనీసము శారీ పిన్స్ గానీ గుండు సుద్దులు గానీ తీసుకెళ్లడానికి అసలు అలో అనుకోకుండా మనకు తెలియకుండా పెట్టుకున్నా సరే ఇక్కడ మిషన్ లో అవన్నీ కనిపిస్తాయి అనమాట. మన బ్యాగ్స్ లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి. ఎయిర్పోర్ట్ లో అలో లేని వస్తువు ఏదైనా ఉంటే ఎంబడి అక్కడ స్కాన్ లో చూపిస్తుంది. ఎయిర్పోర్ట్ లో జాబ్ చేసే ఒక ఆమె మా పాపను ఎత్తుకోవడానికి ట్రై చేస్తుంది కానీ తనైతే ఏడుస్తుంది. ఇంకా ఇక్కడ చెకింగ్స్ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వచ్చేసరికి ఇక్కడ లాంగ్ చెకింగ్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ చెకింగ్ లో అయితే మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క వస్తువుని అయితే తీసి ట్రే లో అయితే పెట్టేసి వేసుకునే షూ వాచ్ ఫోన్స్ బ్యాగ్స్ అన్ని పెట్టేసేయాలన్నమాట. సెకండ్ టైం అయితే బ్యాగ్ చెకింగ్ అయితే అయిపోయింది. మేమైతే బోర్డింగ్ పాస్ దగ్గరికి అయితే వచ్చేసాము. బోర్డింగ్ పాస్ దగ్గర వాళ్ళైతే బ్యాగ్స్ అయితే కలెక్ట్ చేసుకుంటారు. ఈ బ్యాగ్స్ అనేవి మనకు డైరెక్ట్ గా హైదరాబాద్ లో అయితే వచ్చేస్తాయి. వీటిని ఎక్కడికి వెళ్తే అక్కడికి మోసుకెళ్లే అవసరం అయితే అస్సలు అయితే ఉండదు. ఇది లే లదాఖ్ లోని ఎయిర్పోర్ట్ వ్యూ అనమాట. లే టు ఢిల్లీ నుంచి మళ్ళీ హైదరాబాద్ 2 flights అయితే ఎక్కాల్సి ఉంటుంది. మధ్యలో మా బ్యాగ్స్ అయితే మేము ఎక్కడ టచ్ చేసేది అయితే ఉండదు. డైరెక్ట్ హైదరాబాద్ లో అయితే మేమైతే తీసుకుంటాం ఈ బ్యాగ్స్ అయితే. ఎయిర్పోర్ట్ లో బోర్డింగ్ పాస్ దగ్గర ఒక పెద్ద ప్రాబ్లం అయితే వచ్చింది. అది మాకైతే కాదు, మాతో పాటు వచ్చిన ఒక సిస్టర్ కి అయితే ఈ ప్రాబ్లం అయితే వచ్చింది. ఇక్కడ బోర్డింగ్ పాస్ దగ్గర ఒక సిస్టర్ అయితే కనిపిస్తుంది కదా, వాళ్ళకైతే ఒక చిన్న బాబు అయితే ఉన్నాడు. ఆ బాబుకి వచ్చేసి 2 years అయితే ఏజ్ అయితే ఉంటుంది. వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే వీళ్ళు ఆధార్ కార్డ్ లో ఒక నేమ్ ఉంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేసేటప్పుడు ఇంకో నేమ్ అనేది ఇచ్చారు. ఫ్లైట్ టికెట్ లో అయితే నిక్ నేమ్ ఇచ్చారు. ఇక్కడ ప్రూఫ్ అనేది ఆధార్ కార్డు కంపల్సరీ కాబట్టి ఇంకా వాళ్ళైతే అలో అయితే చేయట్లేదు. సిస్టర్ వాళ్ళ భర్త అయితే వెళ్ళట్లేదు. ఆ పిల్లలు ఇద్దరు ఆ సిస్టర్ మాత్రమే లీవ్ అయితే వెళ్తున్నారు కాబట్టి ఇంకా
వాళ్ళకైతే అక్కడ ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. సిస్టర్ వాళ్ళ భర్త అయితే ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చి వాళ్ళనైతే డ్రాప్ చేసి రిటర్న్ కూడా వెళ్ళిపోయాడు. ఫ్లైట్ టికెట్ లేని ఏ ఒక్క పర్సన్ కైనా సరే బోర్డింగ్ పాస్ దగ్గరకు అయితే అలో అయితే పెద్ద మిస్టేక్ అయితే ఏం లేదు. వాళ్ళు సోను సింగ్ అని ఒక దగ్గర ఉంటే సోను మాత్రమే ఇంకొక దగ్గర ఉందన్నమాట. ఫ్లైట్ టికెట్ లో సోను మాత్రమే లేదు. దానికి ఇంకా వాళ్ళైతే కొంచెం సేపు అలో చేయమని చెప్పేసి సీరియస్ గా అయితే మాట్లాడుతున్నారు. అక్కడ కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ప్రాబ్లం అనేది సాల్వ్ అయితే అయిపోయింది. ఇక్కడ మాకు బోర్డింగ్ పాస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ చెకప్ అయితే ఉంది. ఇక్కడ చూడండి మా వాళ్ళైతే షూ అయితే వేసుకుంటున్నారు. చెకింగ్ వచ్చేసి బోర్డింగ్ పాస్ అయిపోయి ఫ్లైట్ దగ్గరికి వెళ్లే ముందు అనమాట. ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ గా షూ, పర్స్, ఫోన్ అన్ని వాళ్ళకైతే ఇచ్చేసాయి. ఇక్కడ ఇంకా లేడీస్ కి ఒక సైడ్, జెంట్స్ కి ఒక సైడ్ అయితే సపరేట్ గా చెక్ అయితే చేస్తుంటారు. ఇక్కడ ఇంకో సైడ్ అయితే రన్వే పైన ఫ్లైట్ అయితే ఉంది కాబట్టి ఇంకా ఫ్లైట్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేస్తుంది. ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి బోర్డింగ్ పాస్ అయిపోయి రన్వే పైకి వెళ్లే వరకు ఇలా చెకప్స్ అయితే ఉంటూ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటో వచ్చేసి లే లడక్ కల్చర్ ది అనమాట. మాకు ఇక్కడ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడే మేమైతే ఎయిర్ బస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఎయిర్పోర్ట్ లో ఎక్కడైనా సరే ఎయిర్ బస్ ఎక్కిన తర్వాత అదనేది ఫ్లైట్ దగ్గరికి అయితే తీసుకెళ్తుంది. ఈ ఎయిర్ బస్లు అనేవి సేమ్ కలర్ లో ఉంటాయి కాబట్టి ఏ ఎయిర్ బస్ ఎక్కాలో వాళ్ళనేది అక్కడ చూపిస్తుంటారు. మేము వెళ్లే ఫ్లైట్ వచ్చేసి ఎయిర్ ఇండియా ఫ్లైట్ కాబట్టి ఈ ఎయిర్ బస్ అనేది ఆ ఎయిర్ ఇండియా ఫ్లైట్ దగ్గరికి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ ఇండిగో ఫ్లైట్ కి ఒక బస్సు, ఎయిర్ ఇండియా ఫ్లైట్ కి ఇంకో బస్సు, కలర్ చేంజ్ అయితే ఉండదు. అన్నిటికీ ఇండిగో అనే ఉంటుంది. ఎయిర్ బస్ లో అయితే 2 సీట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఇంకా మా పెద్ద పాప వెనకైతే వెళ్ళిపోయింది. మీ ముగ్గురు మాత్రమే ముందల సీట్ లో అయితే కూర్చున్నాము. ఫ్లైట్ ఎక్కడం అనేది ఇదైతే మొదటిసారి అయితే కాదు. దాదాపుగా ఇప్పటి వరకు అయితే 6-7 టైమ్స్ అయితే ఎక్కాము. ముందు పంజాబ్ లో ఉన్నప్పుడు మేమైతే ఫ్లైట్ లోనే హైదరాబాద్ కి అనేది వచ్చేవాళ్ళం. ఇక్కడ ఒక ట్రాక్టర్ అయితే వెళ్తుంది కదా, ఆ దాని వెనకాల కొన్ని బాక్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అవైతే ఫ్లైట్ లో నుంచి వచ్చిన లగేజ్ అనమాట. ఆ ఫ్లైట్ లగేజ్ మొత్తము ఇలా ట్రాక్టర్ లో అయితే తీసుకెళ్తుంది. ఇలా తీసుకొచ్చిన లగేజ్ అంతా ఎయిర్పోర్ట్ లో బెల్ట్ పైన పెట్టినప్పుడు అది రౌండ్ గా తిరుగుతుంటే ఎవరి లగేజ్ అనేది వాళ్ళైతే అక్కడ తీసుకుంటుంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎయిర్ ఇండియా ఫ్లైట్. ఆ ఫ్లైట్ దగ్గరికి అయితే ఈ బస్ అనేది వెళ్లి ఆగుతుంది. ఎయిర్ బస్ అయితే ఒక సైడ్ ఆపుకున్న తర్వాత మేమైతే ఇంక అందరం కలిసి దిగి ఎయిర్ ఇండియా దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ చెకింగ్ అయితే ఉంటుంది. ఫ్లైట్ టికెట్స్ అన్ని చెక్ చేసిన తర్వాతనే లోపలికి అయితే పంపిస్తారు. ఇక్కడ ఫ్లైట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా పాప అయితే అక్కడ ఫాస్ట్ గా స్టెప్స్ అయితే ఎక్కి వెళ్తుంది అనమాట లోపలికి. ఈ ఫ్లైట్ చూడగానే నాకైతే ఈ మధ్యలో వినిపిస్తున్న ఎయిర్ క్రాషెస్ అయితే గుర్తొస్తుంది. లోపల చాలా భయం ఉంది కానీ బయటకైతే చెప్పలేను, అలా ఉంది నా పరిస్థితి అయితే. ఇక్కడ ఎయిర్ హోస్టెస్ అయితే కనిపిస్తున్నారు కదా, వచ్చి వెళ్లే వరకు వెల్కమ్ అండ్ అలాగే థ్యాంక్ యూ అని చెప్తుంటారు. చిన్న పిల్లలను చూసి చాలా మంచిగా అయితే మాట్లాడుతుంటారు. ఇక్కడ ఇంకా ఇక్కడ ఫ్లైట్ లో అయితే మనకు నచ్చిన ప్లేస్ లో కూర్చోడానికి ఉండదు. ఇక్కడైతే మనకు నెంబర్స్ అయితే ఉంటాయి ఫ్లైట్. ఇక్కడ స్టార్టింగ్ లో కొన్ని చైర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అవి VIP అన్నట్టు గోల్డెన్ టికెట్స్ అన్నమాట. ఇక్కడ గోల్డెన్, డైమండ్, సిల్వర్ అని టికెట్స్ అయితే ఉంటాయి. మేమైతే మా సీట్లను అయితే వెతుకొని మా సీట్లలో వెళ్లి కూర్చున్నాము. మాకైతే ముందు వెనుక 2 సీట్స్ అయితే వచ్చేసాయి. మా చిన్న పాపకు కూడా సీట్ అనేది ఉంది. చిన్న పిల్లలకి 1 ఇయర్ దాటితే చాలు కన్ఫర్మ్ గా టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకు కూడా పెద్దవాళ్ళతో సమానంగా టికెట్ రేట్ అనేది ఉంటుంది. ఫ్లైట్ అనేది రన్వే పైన మూవ్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. ఇంకా అప్పటి నుంచి మా పాప భయపడి సీట్ లో అస్సలు కూర్చోమన్నా కూర్చోవట్లేదు. ఫ్లైట్ మూవ్ అవుతున్న సమయంలో మనకైతే సేఫ్టీ ఇంట్రొడక్షన్ అయితే ఇస్తుంటారు. సీట్ బెల్ట్ గురించి, ఎయిర్ బ్యాగ్స్ గురించి అయితే ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంటారు. ఎమర్జెన్సీ టైంలో ఎలా అలర్ట్ ఉండాలో వీళ్ళైతే మనకు అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంటారు. ఇక్కడైతే ఇక్కడ స్లోగా మూవ్ అయిన ఫ్లైట్ అయితే ఫాస్ట్ గా రన్ అయితే అవుతుంది. ఇలా ఫాస్ట్ గా రన్ అవుతూ ఆకాశంలోకి అనేది ఎగురుతుంది. ఈ ఫ్లైట్ అనేది ఆకాశంలో ఎగురుతున్నప్పుడు మనకైతే కదులుతున్న మూమెంట్ అస్సలే ఉండదు. కుర్చీలో కూర్చున్న పర్సన్ ఎలా ఉంటాడో అలాగే ఉంటుంది. ఫ్లైట్ గాలిలోకి ఎగిరిన తర్వాత ఇంకా వాళ్ళైతే అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు, భయపడవద్దు అని చెప్పేసి. మేము లే లద్దాఖ్ వెళ్ళినప్పుడు ఎలాంటి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చూసామో ఇప్పుడు కూడా అంతకు మించి అయితే ఉంది లొకేషన్ అయితే. కొద్దిగా ఈ మంచు కొండలు దాటుతూ ఆకాశంలోకి అయితే వెళ్ళిపోతుంది ఫ్లైట్. మా పిల్లలైతే సౌండ్ అస్సలు ఆపట్లేదు, బయట లొకేషన్ చూస్తూ అల్లరి చేస్తూనే ఉన్నారు. ఫ్లైట్ మూవ్ అయిన కొద్దిసేపటికి బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేసింది. మనకు బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, లంచ్, డిన్నర్ అనేవి ఎయిర్ ఇండియాలో మాత్రమే ఇస్తుంటారు. ఇండిగో ఫ్లైట్ లో వాళ్ళు కనీసం వాటర్ బాటిల్ కూడా ఇవ్వరు. ఇండిగోలో మనం ఏం తినాలన్నా ఏం కొనుక్కోవాలన్నా మనమైతే మనీ పే చేయాల్సి ఉంటుంది. ఎయిర్ ఇండియాలో అయితే అలాగైతే ఉండదు. ఫ్లైట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఫుడ్ అరేంజ్మెంట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే మన పిల్లల అల్లరి మాత్రం అస్సలు తగ్గదు. ఒక బ్రదర్ అయితే తనంతకు తాను చదువుకుంటున్నాడు, ఇంకా మా పాప అయితే తనను ఊకే డిస్టర్బ్ చేస్తుంది. ఇక్కడ మంచు కొండలు దాటి ఫ్లైట్ అయితే పైకి అయితే వచ్చేసింది. చూడండి మొత్తం లొకేషన్ అనేది ఎలా కనిపిస్తుంది. ఇప్పుడైతే కొద్దిగా ఆ మంచు కొండలు దాటి ఆ మేఘాలను దాటి పూర్తి పైకి వచ్చిన తర్వాత పాల సముద్రం కనిపించినట్టుగానే ఉంది. మేమైతే అటు ఆకాశంలో కాకుండా ఇటు భూమి పైన కాకుండా మధ్యలో అయితే ఉన్నాము. ఇలాంటి లొకేషన్ లైవ్ గా చూడాలని చెప్పేసి చాలా మందికి అయితే ఉంటుంది. చిన్నప్పుడు ఫ్లైట్ పైన వెళ్తుండంటే ఆ ఫ్లైట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని, ఆనందంతో గంతులేసే వాళ్ళము. ఇప్పుడు ఫ్లైట్ లో ఎక్కి కిందికి చూస్తుండంటే చాలా
హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఇప్పుడు మేమైతే లేటు ఢిల్లీ వెళ్ళడానికి అయితే 2.5 అవర్ అయితే టైం అయితే తీసుకుంటుంది. 2.5 టైం మొత్తము మనం కూర్చున్నట్టుగానే ఉంటుంది. అందుకని చెప్పేసి మా పాప అయితే ఎయిర్ మఫ్ తో అయితే ఆడుకుంటుంది. నేను కూడా అలాగే కొంతసేపు అయితే తనతో టైం పాస్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మేము ఇంకా ఢిల్లీ ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాము. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యేటప్పుడు టైం వచ్చేసి 2 o'clock అయితే అవుతుంది. మాకు మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి 2:30కి ఉందన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఖాళీ ప్లేస్ మొత్తము ఎయిర్లైన్ ప్లేసెస్ అన్నమాట. ఇంకా ఎయిర్పోర్ట్ లో అయితే ఫ్లైట్ అనేది ల్యాండ్ అయితే అయ్యింది. మేమైతే మధ్యలో మిడిల్ సీట్ కాబట్టి మా ముందున్న వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మేమైతే దిగుతున్నాం అన్నమాట. ఇక్కడ కూడా క్యూ సిస్టమ్ అనేది కంపల్సరిగా ఉంటుంది. తోపులాట అనేది అస్సలైతే ఉండదు. ఇంకా మా పాప అయితే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళడానికి అష్ట ప్రయత్నాలు అయితే చేస్తుంది కానీ ఇంకా సీట్ అయితే దాటడానికి రావట్లేదు. ఇంకా ముందు లైన్ అంతా వెళ్ళిపోయిన తర్వాత వెనుక నుంచి మెల్లగా అనేది దిగుతూ ఉంటాం. ఇంకా మేమైతే ఫ్లైట్ దిగి కొంచెం ముందుకైతే ఇలా వచ్చేస్తున్నాం. మేము అలా వస్తున్న టైంలో ఇక్కడ ఫ్లైట్స్ అయితే నిలబడి ఉన్నాయి చూడండి. ఇదైతే ఫ్లైట్ నుంచి ఎగ్జిట్ కి దారనమాట. బయటికి వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఇప్పుడు మేము ఢిల్లీ వరకు అయితే వచ్చేసాం కదా. ఈ ఢిల్లీ నుంచి మళ్ళీ ఇంకో ఫ్లైట్ ఎక్కాల్సి ఉంటుంది. ఆ ఫ్లైట్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా పోస్ట్ అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.